జపాన్ ప్రైమ్ మినిస్టర్ సేనే తకైచి ఈయన నవంబర్ 7th పార్లమెంట్ లో ఏమన్నారంటే చైనా వాళ్ళు తైవాన్ మీద అటాక్ చేయొచ్చు, అప్పుడు జపాన్ మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. దీంతో చైనా వాళ్ళకి కోపం వచ్చి డిసెంబర్ 6th ఇంకా ఇంటెన్సిఫై అయింది. ఏమైందంటే చైనా యొక్క J-15 జెట్స్ జపాన్ యొక్క F-15 జెట్స్ ని లాక్ చేసినాయి అంట రాడార్ లో ఓకినావా వాటర్స్ దగ్గర 30 minutes దాకా. అంటే లాక్ చేసినాయి అంటే పేలిస్తే పేలిపోతాయి అనమాట. అయితే ఇది ఇలా లాక్ చేశారనుకోండి, ఇప్పుడు మనం ఉన్నాము, మన జెట్ అనేది పాకిస్తాన్ జెట్ ని లాక్ చేస్తే అది లాక్ చేసినట్టు దానికి అర్థమైపోతుంది. మనం పేల్చామనుకోండి వెళ్ళి దానికి లాక్ అయిపోయింది, బేసికల్లీ వెళ్ళి కాల్ చేస్తుంది. ఈ టైంలో వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనుకుంటే దాంట్లో పైలట్ ఎస్కేప్ అయిపోవచ్చు. అంటే 30 minutes దాకా లాక్ చేసి పెట్టింది. దిస్ ఈస్ ఇంటెన్సిఫైయింగ్ మచ్ మోర్. ఈ గొడవలు అనేవి ఇంకా పెద్దయ్యేలాగా. అయితే ఇప్పుడు అమెరికా జపాన్ కి సపోర్ట్ గా రావాలి, అట్లీస్ట్ వోకల్ గా వచ్చి మాట్లాడాలి అని చెప్పి ట్రంప్ తో చెప్తున్నారు. అయితే ట్రంప్ కి ఏమైంది, అక్టోబర్ లో జీ జింగ్పింగ్ తో చైనాతో ట్రేడ్ డీల్ అవుతుంది. సో ఇప్పుడు నవంబర్ లో మళ్ళా ఏమన్నా గట్టిగా చెప్పాము అంటే ట్రేడ్ డీల్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ట్రంప్ ఏం మాట్లాడట్లేదు. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అంటున్నాడే కానీ వోకల్ గా వైట్ హౌస్ ఇస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. అది జపాన్ వాళ్ళకి ప్రాబ్లం. జపాన్ వాంట్స్ దట్ వోకల్ ప్రెస్ నోట్ సపోర్టింగ్ అమెరికా ఇస్ సపోర్టింగ్ జపాన్ అన్నట్టుగా. జపాన్ కి చైనాకి ఓకినావా వాటర్స్ మీద తైవాన్ కి సంబంధించి లాంగ్ స్టాండింగ్ వార్ జరుగుతానే ఉంది. చైనా వాళ్ళేమో తైవాన్ ని వాళ్ళ టెరిటరీ కింద చూస్తారు, జపాన్ వాళ్ళేమో దీన్ని ఒక డైరెక్ట్ థ్రెట్ కింద చూస్తారు ఈ బ్లాకేడ్ ని. ట్రంప్ ఏమో ట్రేడ్ స్టెబిలిటీ గురించి చూస్తున్నాడు. అక్టోబర్ లో చైనాతో ఆయన డీల్ చూసిన తర్వాత ఎకనామిక్ గెయిన్స్ ని ప్రస్తావించుకొని. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళ ట్రేడ్ గెయిన్స్ ఆ కంట్రీదే చూస్తున్నారు. చూడాలి ఫైనల్ గా హౌ ఇట్ విల్ టేక్ ప్లేస్. బేసికలీ తైవాన్ మీద ఎప్పుడంటే చైనా అప్పుడు తీసుకొని టేక్ ఓవర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. తైవాన్ ఇస్ ఆల్సో ఫైటింగ్ బ్యాక్ అండ్ అమెరికా అనేది తైవాన్ ని వదలకుండా చేస్తుంది చైనాకి. సో ఎక్కడికక్కడ చదరంగము స్టెప్స్ జరుగుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ గేమ్ ఇస్ ప్లేయింగ్, ఏ కంట్రీ గేమ్ ఆ కంట్రీ ఇట్ ఇస్ ప్లేయింగ్ వెరీ రఫ్లీ అండ్ వెరీ స్ట్రాటజికల్లీ, వెరీ డిప్లొమాటికల్లీ. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్.